హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. కోల్ ఇండియా ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మేనేజ్మెంట్ ట్రైనీస్కి. ఇప్పుడు వరకు చూసిన నోటిఫికేషన్లో ఎనీ పిఎస్యూ కన్సిడర్ చేస్తే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. దట్ కూడా అందులో కూడా వెల్కమింగ్గా మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి 220 పోస్టులు ఉన్నాయి. అంటే 226 ఎంతో ఉన్నాయి. ఈసీ వాళ్ళకి ఒక 40 దాకా ఉన్నాయి, అంటే 38 అరౌండ్. మెకానికల్, సివిల్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అందరికీ ఇందులో పోస్టులు ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ గురించి కొంచెం ప్రిపరేషన్ స్ట్రాటజీ, అసలు జాబ్ ఎలా ఉంటుంది, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇందులో నా స్టూడెంట్ ఆల్రెడీ కోల్ ఇండియాలో సిఐఎల్‌లో వర్క్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళతో నేను ఆల్రెడీ మాట్లాడాను. ఐ మీన్ మనం ఏపీఎస్‌లో ఉన్న మన స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా ఉంటారు. సో, నా స్టూడెంట్ అయితే అందులో వదిలేసి జాబ్ హి వెంట్ ఫర్ ఈఎస్సీ ఎగ్జామినేషన్. అంటే జాబ్ బాలేదని కాదు, జాబ్ బావుంటుంది. కొంచెం లొకేషన్స్ మొత్తం డీటెయిల్స్ చేస్తాను. కానీ సాలరీ వైస్ ఇంకా చాలా ఇష్యూలు ఉన్నాయి. చాలా విషయాల్లో ఇట్ ఈస్ ద బెస్ట్. ఆహ్, నేను నేను ఐ డోంట్ నో ఐ కెన్ షో ఇట్ ఆర్ నాట్. మై స్టూడెంట్, నేను మెసేజ్ చదువుతున్నాను. ఇది కనిపిస్తే చూడండి. ఆహ్, ఈ సార్, గుడ్ ఈవెనింగ్. ఐ యామ్ శశ్ కుమార్, ఎయిర్ ఈసీ 188, నౌ సెలెక్టెడ్ ఇన్ సీఎల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ నెట్వర్క్స్ అండ్ డిజిటల్. ఐ వాంట్ టు థ్యాంక్ మెనీ టైమ్స్, బట్ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ద ఫైనల్ సెలెక్షన్. నౌ ఐ యామ్ ఎయిమింగ్ ఫర్ ద ఈఎస్సీ. సో దిస్ ఈజ్ బై మై స్టూడెంట్. ఐ కెన్ షో యూ మై స్క్రీన్. అంటే జస్ట్ చూపిస్తున్నాను అంతే. అంటే సీఐఎల్‌లో హి గాట్ 185 ర్యాంక్, గేట్‌లో కూడా వచ్చింది. తను సీఎల్‌లో సెలెక్ట్ అయ్యాడు రీసెంట్‌గా. ఓకే. ఇప్పుడు నోటిఫికేషన్‌కొద్దాం. సో, తను వాళ్ళతో మాట్లాడినప్పుడు జాబ్ నేచర్ గురించి కూడా మాట్లాడాను. అది కూడా మీకు చెప్తాను. సో, కోల్ ఇండియాలో అయితే మీరేం బ్లాక్ కావాల్సిన పని లేదు. మీరు అవన్నీ చేయాల్సిన పని లేదు. మేనేజ్మెంట్ ట్రైనీ సరదాగా చెప్తున్నా. సో, ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ ట్రైనీలో అప్లికేషన్ వచ్చి మనకి 12థ్ స్టార్ట్ అవుతుంది. జూన్ 11థ్‌కి క్లోజ్ అవుతుంది. జూన్ 11థ్ వరకు మీరు వెయిట్ చేయకండి బాబు. ఇప్పుడే మీరు ఇవాళ 7థ్ కదా! ఒక 4, 5 డేస్‌లో నోటిఫికేషన్ ఓపెన్ అయిన వెంటనే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ డేనే అప్లికేషన్ వేయాలనే థాట్‌తో ఉండండి. లాస్ట్ డేట్‌లో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇది ఎక్కువ సేపు వీడియో ఏం చేయను. నేను మొత్తం డీటెయిల్స్ క్లియర్‌గా, ఫాస్ట్‌గా చెప్తాను మీకు. క్వాలిఫికేషన్ వచ్చి 60% ఖచ్చితంగా ఉండాలని చెప్పారు. మీకు 59.99% ఉన్నా సరే యాక్సెప్ట్ చేయమని క్లియర్‌గా చెప్పేసారు. 60% యావరేజ్, అంటే అగ్రిగేట్ అంటాం కదా! ఆహ్, అది మీకుండాలి. దాంతో పాటు ఏజ్ వచ్చి 30 ఇయర్స్ చెప్పారు. 30 ఇయర్స్ ఏప్రిల్ 30థ్‌కి, ఈ ఏప్రిల్ 30థ్‌కి 30 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ అవుతారో, అవ్వలేని వాళ్ళందరూ, 30 కంప్లీట్ కాలేని వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. ఇప్పుడు బ్రాంచెస్‌కొచ్చేసరికి చూడండి, సివిల్ ఇంజినీరింగ్‌లో 60%, అందరికీ 60% ఉండాలి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్. ఓకే. ఇక్కడ చూడండి, బీటెక్ కంప్యూటర్ సైన్స్ కూడా ఉంది ఇందులో ఆపర్చునిటీ. సిస్టమ్ డిసిప్లిన్‌కి రికగ్నైజ్డ్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఈవెన్ బీఎస్సీ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఐటీ ఆర్ ఎనీ ఫస్ట్ క్లాస్ డిగ్రీ విత్ ఎంసీఏ. సో వీళ్ళకి కూడా ఇందులో ఆపర్చునిటీ వచ్చింది. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, ఆహ్, అండ్ మిగతా కంపెనీ సెక్రటరీ కూడా ఉంది. దానికి కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. ఆహ్, సో హియర్ మిగతా కండిషన్స్ అన్నీ సేమే కానీ, ఇప్పుడు మనం నంబర్ ఆఫ్ పోస్టులు చూద్దాం. సివిల్ ఇంజినీరింగ్ వాళ్ళకి, ఆహ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్, ఫర్ ఆల్ ఆఫ్ దెమ్ వి విల్ సీ ద నంబర్ ఆఫ్ పోస్ట్. చూడండి, సివిల్‌కి టోటల్ 178 పోస్టులున్నాయి. సివిల్ కంటే కూడా మన ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌కి చాలా ఎక్కువున్నాయి. చూడండి, 221, వెరీ హై, హ్యూజ్ నంబర్. అంటే మీరు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్న పీఎస్‌యూ ఇది. గేట్‌లో మీకు ర్యాంక్ రావడం కంటే ఇందులో సెలెక్ట్ అవ్వడం చాలా ఈజీగా జరిగే పని. మీరు ప్రాపర్‌గా కాన్సంట్రేట్ చేయండి. టెంటేటివ్‌గా ఎగ్జామ్ జూలైలో ఉండొచ్చు అని అంటున్నారు. దాని గురించి ఇంకా వాళ్ళు కూడా ఏమీ క్లియర్‌గా చెప్పలేదు. అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. కానీ 220 పోస్టులంటే చాలా ఎక్కువ. ఒక సింగిల్ పీఎస్‌యూలో. సో, నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను. ఒక్క ఎగ్జామ్‌కి మీరు సరిగ్గా ప్రిపేర్ అయ్యి కూర్చుంటే, ఆ ఎగ్జామ్ క్రాక్ చేయకపోయినా, ఆ నాలెడ్జ్‌తో మీరు ఏదో ఒక పీఎస్‌యూలో హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు. హ్యాపీగా అంటే అంత ఈజీ గాదు. దానికి తగ్గ కష్టం మీరు పెట్టాలి. పెడితే మాత్రం ఏదో ఒక పీఎస్‌యూలో మీకు ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడేంటో చెప్పనా, మనం ఒకవేళ ఈసీ గేట్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎంటెక్‌లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎలక్ట్రికల్‌కొచ్చేసరికి ఏమవుతుంది, పీఎస్‌యూలో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే బ్యాలెన్స్ అవుతుంది ఏ బ్రాంచ్‌కైనా తీసుకున్నా సరే. సో, ప్లేస్‌మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు సాలరీ కూడా వెరీ హై ఉంది ఇందులో. ఆహ్, మన స్టార్టింగ్ బేసిక్ 60,000 నుంచి బ్యాండ్ అంతా 1,80,000 వరకు వెళ్ళింది. దానికి డీఏ, హెచ్ఆర్ఏ అన్నీ కలుపుకుంటే వెరీ గుడ్ పే వస్తది. మంచి పే వస్తది మీకు. ఆహ్, సో, ఎలక్ట్రికల్‌కి 221, మెకానికల్ 145 అండ్ సిస్టమ్ ఇంజినీరింగ్ వీళ్ళకి 43 ఉన్నాయి. కేటగరీ వైస్ చూసుకోవచ్చు. ఈసీ వాళ్ళకి 38 పోస్టులున్నాయమ్మా. అండ్ జియాలజీ, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, రాజభాష, హిందీ,
కంపెనీ సెక్రటరీ ఆల్ టుగెదర్ 660+ మొత్తం అన్నీ కలిపి ఇంకా వేరే కూడా పోస్టులు ఉన్నాయి. అన్నీ కలిపి అరౌండ్ 900 అండ్ ప్లస్ పోస్టులు పడ్డాయి. అంటే చాలా హ్యూజ్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేచర్ ఆఫ్ జాబ్‌కి వచ్చేది మీరు మేనేజ్మెంట్ ట్రైనీగా వెళ్తారు. సో, ఇంకా హార్డ్ వర్క్ ఏమి ఉండదు. మంచి బావుంటుంది వైట్ కలర్ జాబ్. కాకపోతే లొకేషన్స్ కొంచెం రిమోట్ ఉండొచ్చు. లొకేషన్స్ అనేవి మీరు ఎక్కడైనా సరే వర్క్ చేయడానికి నా స్టూడెంట్ చెప్పిందేంటంటే, "జాబ్ చాలా బావుంటుంది సార్. కాకపోతే ఏంటంటే, మనం కొంచెం రిమోట్‌గా ఉన్నామని ఒక ఫీలింగ్ అప్పుడప్పుడు రావచ్చు. సిటీస్‌కెళ్ళిపోవాలనుకున్నప్పుడు మనం ఆ టైమ్‌ని యుటిలైజ్ చేసుకునేది." నా స్టూడెంట్ ఒకతను ఇలాగే జాయిన్ అయ్యి తనకి ఆల్ ఇండియా 5థ్ ర్యాంక్ వచ్చింది ఇంజినీరింగ్ సర్వీసెస్‌లో. తను అట్లాగే ఈవినింగ్ టైమ్‌లో మిగిలిన డైలీ 4 అవర్స్, 3 అవర్స్ ప్రిపేర్ అయ్యి తను ఈఎస్సీ క్రాక్ చేసాడు. అంటే ఇది ఒక మెట్‌లా యూజ్ చేసుకొని తర్వాత మనం నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోవచ్చు. అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సాలరీ పాయింట్ ఆఫ్ వ్యూ, జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ సెక్యూర్డ్ జాబ్ అయితే ఖచ్చితంగా మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఇక్కడ. సో, చూడండి అదర్ దాన్ థాట్ ఇంకా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్‌లో మీకు చెప్పాల్సిందేమీ లేదు మిగతావన్నీ. ఇక్కడ ఓకే. ఎగ్జామ్ గురించి మాట్లాడదాం. కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్. అంటే ఇక్కడ గేట్ స్కోర్‌తో మీకు పని లేదు. గేట్‌లో మీరు మిస్ అయినా సరే మీ ప్రిపరేషన్ సరిగ్గా ఉంటే మనకి దేవుడు ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చాడు అని అనుకోవచ్చు ఇక్కడ. చూడండి పేపర్ 1, పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 వచ్చి జనరల్ స్టడీస్ ఉంటుంది. రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లీష్. మీరు ఏ ఎగ్జామ్ రాసినా మోర్ ఆర్ లెస్ ఇదే సిలబస్ కదా! సో, కొంచెం జీకే, కరెంట్ అఫైర్స్ తెలుసుకోండి. ఐ యామ్ వెరీ వీక్ ఇన్ దట్. నేను కొన్ని కొన్ని సార్లు అంటే నేను బీటెక్‌లో ఉన్నప్పుడు టెక్నికల్‌గా నేను ఒక జేటీఓ ఎగ్జామ్ రాసాను ఒకసారి బీటెక్. అంటే ప్రిపేర్ అవ్వలేదు. జస్ట్ సరదాగా రాస్తే నాకు 99 మార్క్స్ వచ్చినాయి. 70 మార్క్స్ వస్తే జాబ్ వచ్చేస్తది. కానీ నాకు జీకేలో 20కి 3 మార్క్స్ వచ్చింది. అందులో పోయింది. అంటే దీంట్లో నాకు అందరికంటే ఎక్కువొచ్చి నేను ఈవెన్ ఇంజినీరింగ్ సర్వీస్ ఇంటర్వ్యూకెళ్ళాను యూపీఎస్సీలో. అప్పుడు కూడా అదే ప్రాబ్లమ్. నాకు మిగతా టెక్నికల్ పేపర్‌లో ఆల్ ఇండియా 30 ర్యాంక్‌కి నేను చెక్ చేసుకున్నాను. వాళ్ళకంటే అన్నీ ఎక్కువొచ్చి ఆహ్, జనరల్ అప్పుడు 200 మార్క్స్‌కి జనరల్ అవేర్‌నెస్ పేపర్ ఉండేది. దానికి 50 మార్క్స్ వచ్చినాయి. అంటే నాకెందుకో జనరల్ స్టడీస్ చదవడం నచ్చదు. కానీ నాకు అది ఇంపార్టెంట్ కాదు కాబట్టి నేను ప్రిపేర్ అవ్వలేదు. నేను చెప్పేదేంటంటే మీరు టెక్నికల్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో జీకేకి మీరు మిగతా ఎగ్జామ్స్ రాసేలా అయితే జనరల్ అవేర్‌నెస్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వండి. అది కూడా ఇంపార్టెంట్. అంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా చదవాలి తప్పదు. చాలా ఎగ్జామ్స్ కంటే ఈఎస్సీకి ప్రిపేర్ అయ్యేవాళ్ళైతే ఇది హెల్ప్. ఈ ఎగ్జామ్, ఈఎస్సీ కొంచెం కోరిలేట్ అవుతాయి. సో, జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ మనం చేయగలుగుతాం. జనరల్ ఇంగ్లీష్ చదవాలన్నా, ఆ జనరల్ నాలెడ్జ్ అవేర్‌నెస్ చదవాలన్నా ఎందుకో మన ఇంజినీరింగ్ బ్రెయిన్‌కి ఆ లాజిక్స్ మిస్ అయ్యో, అనలిటికల్ స్కిల్స్ మిస్ అయ్యో మనం ఇబ్బంది పడతా ఉంటాం. సో, ప్లీజ్ ఆ బయాసింగ్ పెట్టుకోకండి. మన లైఫ్‌లో అది ఇంపార్టెంట్ కాబట్టి. ఇక్కడ మినిమమ్ సెక్షనల్ కట్ ఆఫ్ చెప్పాడు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్‌లైన్‌లో మనకి మినిమమ్ 40 మార్క్స్ రావాలని చెప్పారు. జనరల్‌గా ఇక్కడ వచ్చే క్వెషన్స్ ఏంటంటే 100 మల్టిపుల్ క్వెషన్స్ ఈచ్ 1 మార్క్ అన్నాడు. అంటే ఈఎస్సీ పీవైక్యూస్ ఉంటాయి కదా! ఈవెన్ కోల్ ఇండియా పీవైక్యూస్ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఏఈ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఈఎస్సీ‌లకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. అంటే గేట్ ప్రిపేర్ అయిపోతే ఇది ఆటోమేటిక్‌గా చేయగలరు. మీరు ప్రాక్టీస్ చేయడానికి చెప్తున్నాను. ఎస్ఎస్‌సి, జేఈఈ క్వెషన్స్ కూడా చేయొచ్చు. ఏదైనా స్టేట్ పీఎస్‌యూస్ కానీ, ఏఈ ఎగ్జామ్స్ కానీ ఒక లెవెల్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి కదా! ఆ క్వెషన్స్ మీరు ప్రిపేర్ అయితే దీన్ని క్రాక్ చేయడానికి బావుంటుంది. సో, దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ 100కి మీకు 40 రావాలి. సెక్షనల్ కట్ ఆఫ్ ఉందని చెప్పలేదనుకుంటున్నాను నేనిక్కడ. ఓకే. ఓన్లీ మినిమమ్ 40 పేపర్ ఇన్ ఈచ్ పేపర్ అన్నాడు. ఓకే. వెరీ గుడ్. సో, బోత్ ద సెక్షన్స్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ 40. సో, ఇక్కడ ఎగ్జామ్ డేట్ అయితే వాళ్ళేమి స్పెసిఫై చేయలేదు. హోప్‌ఫుల్లీ జూలైలో ఉండొచ్చు. ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ ఇచ్చాక గేట్ ఎగ్జామ్ లాగా 1 ఇయర్ టైమ్ అయితే ఎవరు ఇవ్వరు. 2, 3 మంత్సే ఉంటుంది. కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ ఎప్పుడు కంటిన్యూస్ చేసి ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే రాస్తానన్నట్టు ఉండాలి. ఓకే. So that is about this particular notification. I hope you like the session. If you have any kind of further queries also, you can feel free to ask me. You can text me at 9705861166. దాంతో పాటు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మన నెక్స్ట్ లెవెల్‌లో ఏం జరిగింది ఇక్కడ? యాహ్! నెక్స్ట్ లెవెల్‌లో గేట్ ఈసీ, సీఎస్‌సి న్యూ బ్యాచెస్ మే 11థ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎవరైనా స్టూడెంట్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే 27, 28 యాస్పిరెంట్స్‌కి 1 ఇయర్, 2 ఇయర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎర్లీ బర్డ్ ఆఫర్‌లో 50% ఆఫ్ ఉంది. యూ కెన్ ఎన్రోల్ టు దిస్ పర్టిక్యులర్ కోర్స్. అండ్ ఈ కోల్ ఇండియా ఎగ్జామ్‌కి సంబంధించి కూడా నెట్వర్క్స్ డిజిటల్ ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే మన దగ్గర ఇండివిడ్యువల్ కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. జస్ట్ 1500 పే చేస్తే ఇప్పుడు 50% ఆఫ్ రన్ అవుతుంది కాబట్టి వీళ్ళకి ఇచ్చిన ఆఫర్‌లు మీరు కూడా అవైల్ చేసుకోవచ్చు. నెట్వర్క్ డిజిటల్ అంటే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఈ సబ్జెక్ట్‌లో ఖచ్చితంగా నెట్వర్క్ డిజిటల్ లేకుండా మీ ఏ ఎగ్జామ్ ఉండదు. ఆ 2 సబ్జెక్ట్స్ స్ట్రాంగ్ అవ్వి ఫుల్ మార్క్స్ స్కోర్ చేసేలాగా కావాలనుకుంటే జస్ట్ టేక్ మై కోర్స్. అందులో 2, 3 ఫ్రీ వీడియోస్ కూడా ఉన్నాయి. చూడొచ్చు మీరు. చూసి క్వాలిటీ నచ్చి డెఫినైట్‌లీ యూ విల్ లైక్ ద క్వాలిటీ. యూ కెన్ జాయిన్ ఇట్. సో, వీళ్ళు అంతకు మించి మీకు సిలబస్ కానీ ఇంకేం స్పెసిఫై చేయలేదు. బట్ డీటెయిల్డ్‌గా మనకి ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత వీ కెన్ డిస్కస్ మోర్ థింగ్స్ అబౌట్ ఇట్. ఐ విల్ కీప్ ఆన్ అప్డేటింగ్ యూ. ఓకే.
మన ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే కైండ్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ లెవెల్ ఛానల్. యూ విల్ బి గెటింగ్ ఆల్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ డేటా హియర్. ఇంజినీరింగ్‌కి సంబంధించిన అవేర్‌నెస్, గైడెన్స్, ఈవెన్ కోచింగ్ ఈజ్ ఆల్సో అవైలబుల్ విత్ అస్. అండ్ వి ఆర్ ద ఓన్లీ తెలుగు ప్లాట్‌ఫార్మ్. తెలుగు స్టూడెంట్స్‌కి ఓన్లీ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. థాంక్ యూ. ఫస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు ఫ్యూచర్‌లో, ఐ డోంట్ నో. వి ఆర్ ద ఫస్ట్ వన్ టు స్టార్ట్ ద తెలుగు ఇనిషియేటివ్. థాంక్ యూ వెరీ మచ్ గైస్. సో ఎప్పటిలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎక్కువ మందికి రీచ్ అవ్వే కొద్దీ నాకు కూడా ఎక్కువ మోటివేషన్‌లా ఉంటుంది. ఆ వ్యూస్ నుంచి నేనేమి మనీ ఎక్స్‌పెక్ట్ చేయను. కానీ ఆ వ్యూస్ చూసి నేను హ్యాపీ ఫీల్ అవుతాను. ఎక్కువ వ్యూస్ వచ్చే కొద్దీ నా వీడియో ఎక్కువ మంది స్టూడెంట్స్ రీచ్ అయింది. ఇది ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది. ఇంకా చేయాలి కంటెంట్ అని ఫీల్ అవుతాను. టుడే నేను ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 10థ్ అవర్ ఐ యామ్ స్టాండింగ్. మీరు చూస్తే నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాం కదా! అప్పుడే ఇది కూడా రికార్డ్ చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే నా దగ్గర స్టూడియో లేదు. నేను వేరే ఊర్లో ఉన్నాను. నాకు తెలిసిన సార్ ఒకాయన ఉంటే మా ఫ్రెండ్, ఆయన దగ్గరికొచ్చి ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని చెప్పి. ఆల్రెడీ ఇది కాకపోతే ఏంటంటే వెంటనే వీడియోస్ రిలీజ్ చేయడం ఎందుకని, వన్ డే పాస్ చేసి నెక్స్ట్ డే అప్‌లోడ్ చేస్తున్నాను. కావాలంటే ఇదే షర్ట్‌తో ఇంకో వీడియో ఉంటుంది. మన ఛానెల్‌లో చెక్ చేసుకోండి. 9 మంత్స్ స్ట్రాటజీ చేశాను కదా! సో, అందుకని సేమ్ డే చేస్తే ఏంటంటే క్రౌడెడ్ అయిపోతుంది కదా! అనేసి